ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలను తీర్చే సింగూర్ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందా? దీనిపై భద్రతా కమిటీలు ఏమంటున్నాయి? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలేంటి? ఇంజనీరింగ్ అధికారుల వైపు నుంచి వస్తున్న సమాధానమేంటి? హెచ్చరికలను అధికారులు లైట్ తీసుకోవడం వెనుక పెద్ద రీజనే ఉందా? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు అది. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు భాగ్యనగరం పరిసర ప్రాంతాలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1976లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించగా 1989లో నిర్మాణం పూర్తయింది. అయితే ప్రస్తుతం సింగూరు జలాశయం పెను ప్రమాదంలో పడిందన్న వార్తలు వస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే ప్రాజెక్టుకు గండిపడి కట్ట తెగిపోయి దిగువ ప్రాంతాలలో భారీ ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ హెచ్చరించింది. ఆ ప్యానెల్ సింగూరు జలాశయాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 21.001 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 2161 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో 633 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నుండి సాగునీటి అవసరాల కోసం 113 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. అయితే సింగూరు ప్రాజెక్టుకు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివిట్మెంట్ తో పాటు మట్టి కట్ట తీవ్రంగా ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల అప్స్ట్రీమ్ వంపునకు రక్షణగా ఏర్పాటు చేసిన రివిట్మెంట్ దెబ్బతింది. వాస్తవ డిజైన్ల ప్రకారం జలాశయంలో నీటి నిల్వలు 517.8 మీటర్లకు మించకుండా నిర్వహించాలి. దీనికి విరుద్ధంగా మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్లకు తగ్గకుండా నిల్వలను నిర్వహించాలని 2017 అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 885 జారీ చేసింది. కొన్నేళ్లుగా సామర్థ్యానికి మించి 522 మీటర్ల మేర నిల్వలను కొనసాగిస్తూ ఉండడంతో జలాశయం తీవ్రంగా దెబ్బతింది. అప్స్ట్రీమ్ రివిట్మెంట్ కు మరమ్మతులు నిర్వహించి పూర్వస్థితిని పునరుద్ధరించకపోవడం వల్ల జలాశయం కట్టలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. సింగూరు ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే ఏ క్షణంలోనైనా కట్ట తెగే ప్రమాదం ఉందని ఆయకట్ట భద్రతా సమీక్షా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా గేట్ల వద్ద ఉండే రబ్బల్ పీల్ దెబ్బతిని ప్రాజెక్టులోని నీరంతా వృధాగా పోతుంది. గేట్లకు మరమ్మతులు నిర్వహించాలని గత ప్రభుత్వంలో నిధులు విడుదలైనప్పటికీ పనులు జరగలేదని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్యామ్ సేఫ్టీ అధికారులు సింగూరు ప్రాజెక్టును పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించి రోజులు గడుస్తున్నా ప్రాజెక్టు మరమ్మతులకు చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం అంటూ స్థానిక నాయకులు పెదవి విరుస్తున్నారు. గన్నాపూర్ ఆయకట్ట కింద రైతులందరూ ఈ ప్రాంతం సింగూరు ప్రాజెక్టు నీళ్ల వల్లనే వ్యవసాయం పండించుకునే పరిస్థితి ఉంది. అంటే గతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సాగునీళ్ళు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చింది. ఆ ప్రకారమే కాలువలు తవ్వింది. కానీ అప్పటి నుంచి కాలువలు తవ్విరు తప్ప డ్యామ్ మరమ్మతుల కోసం ఎటువంటి నిధులు కేటాయించలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోటి రూపాయలు సింగూరు డ్యామ్ మరమ్మతుల కోసం, కాలువల మరమ్మతు కోసం ఏర్పాటు చేసింది. కానీ వాటిని ఎవరు కూడా నిర్మాణం చేపట్టలేదు. కానీ ఈ మధ్య కాలంలో గత నెల రోజుల కింద రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు సింగూరు డ్యామ్ పర్యటన చేసి పరిశీలన చేయగా అక్కడ ప్రమాదంలో సింగూరు కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారుల పరిశీలనలో తేలింది. సింగూరు డ్యామ్ లో వాచర్లు గేట్ల నుంచి వాటర్ ఎక్కువ లీకేజ్ అవుతుంది. ఇంతకుముందు అధికారులు వచ్చి దాన్ని రిపేర్ చేసిరు. అది తూతూ మంత్రంగానే చేసేది కానీ పర్మనెంట్ సొల్యూషన్ చేయలేరు. వాచర్లో నీళ్ళు పోవడం వల్ల అవి వృధాగా ఏటి కాలువల నుంచి మళ్ళీ మంజూరాకి వెళ్ళిపోతున్నాయి. అది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఉష్క సంచులతో, ఉష్క బస్తాలతోటి ఖాళీ నింపేసి పెట్టేసి సింగూరు కట్ట రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ మరమ్మతులకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మంత్రి ఆరా తీయగా సంగారెడ్డి ఎస్ఏ, సిఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏ పని చేయాలన్నా ఈ 2 పోస్టుల్లో అధికారులు అవసరమని అధికారులు వివరించినట్లు సమాచారం. ఎస్ఈ పదోన్నతుల ఫైల్ ఆమోదం పొందిందని, తక్షణమే పోస్టింగ్లపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో
ఈఎన్సీ మహమ్మద్ అమ్జద్ హుస్సేన్, ఈఎన్సీఓ అండ్ ఎం టి శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ ఎం సత్యనారాయణ రెడ్డి సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. దెబ్బతిన్న ఆనకట్ట ప్రాంతాన్ని ఇసుక, కంకర బస్తాలతో మరమ్మతులు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. నీటి నిల్వలు గరిష్టంగా ఉంటే పనులు చేపట్టలేమని, నీటి నిల్వలు తగ్గాక పూర్తిస్థాయి పనులు చేపడతామని తెలిపారు. సింగూరు ప్రాజెక్టుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదన్నారు. ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లో ఏమీ లేదని, చిన్న చిన్న లీకేజీలను సరిచేస్తామని వివరించారు. అక్కడ టెంపరీ రిపేర్స్ ఇమీడియట్ గా చేయిస్తారు. ఆ టెంపరీ రిపేర్స్ తోటైతే ఇప్పుడు మనకు ఏది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఏదో అయిపోతున్నటువంటి ప్రాబ్లం లేదు. ఇట్ కెన్ బి అటెండెడ్ విత్ ఇన్ నో టైం. దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ తర్వాత సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత దాని యొక్క పర్మనెంట్ రిపేర్స్ చేయించుకుంటాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా ఉంది సార్? డేంజర్ జోన్ లో ఉందా? ఎట్లా డేంజర్ జోన్ లో అయితే లేదండి. టెంపరీ రిపేర్స్ అది ఎందుకోసం అంటే జాగ్రత్త పడాల్సిందే. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. అది ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ టెంపరీ రిపేర్స్ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రం సిమెంట్ బ్యాగ్స్ ఒకటి హ్యాండిల్ చేసుకుంటాం. సిమెంట్ బ్యాగ్స్ వేసి కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనకు ఆఫ్ సీజన్లో ఒక్కసారైనా దీనికి కంప్లీట్గా డిప్లైడ్ చేసి మొత్తం రిపేర్ చేయాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాం. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ప్లానింగ్లో ఉంది. ఆనకట్ట భద్రత కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.